నమస్తే ఫ్రెండ్స్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా శ్రేయోభిలాషులందరూ చక్కగా శివరాత్రి వేడుకలు చేసుకుంటూ ఉంటారని తలుస్తున్నాను. ఇదిగో చూడండి, మీకు ఒక చక్కని దేవాలయంను చూపిస్తాను. శివరాత్రి పర్వదినమున మంచి విషయములు, మంచి మాటలు చెప్పుకుంటూ చక్కగా మనకి కుదిరినంత వరకు ఉపవాసం చేసుకుంటూ ఎంతో చక్కగా స్వామివారికి దగ్గరగా ఉంటూ దేవాలయానికి వెళ్తూ చక్కని అభిషేకాలు చూస్తూ ఆనందంగా గడుపుదామండి. అదిగో నేను కూడా చూపిస్తున్నాను కదా ఒక మంచి దేవాలయాన్ని. చూస్తున్నారా? స్వామివారిని దర్శించుకోండి ఒకసారి. స్వామివారిని దర్శించుకున్నారా? అలాగే దేవాలయాన్ని చక్కగా చూడండి, కన్నుల పండుగగా ఉన్నది. చక్కని దీపాలతో ఎంతో చక్కగా అలంకరించారు కదా. మనము చేయగలిగినంత స్వామివారికి పూజ చేసుకొని చక్కగా దగ్గరలో ఉన్న దేవాలయాలని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటే మహా శివరాత్రి పర్వదినమున మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. ప్రతి దేవాలయము ఎంతో కోలాహలంగా ఉందండోయ్. మీరు కూడా వెళ్ళారా? స్వామివారిని దర్శించుకొని వచ్చారా? చక్కని కబుర్లు చెప్పుకుంటూ స్వామివారి యొక్క పూజా పునస్కారాలు చేసుకుంటూ ఈ పర్వదినమును జాగరణతోనూ ఉపవాసముతోనూ ఎంతో చక్కగా గడపాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషండి.